ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎపిసోడులో ధనాపేక్ష అను అంశమును గురించి మనం ధ్యానించుదాం. ధనాపేక్ష, దీనిని గురించి మూలవాక్యం పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ధనం అనేటువంటిది చెడ్డది కాదు. ధనం లేకపోతే ఈ లోకంలో మనుగడ సాగించుట చాలా కష్టం. మన ప్రతి అవసరత తీర్చబడాలి అంటే ధనం కావాలి. ధనం అవసరమే కానీ ధనాపేక్ష ఉండకూడదు. ఈ ధనాపేక్ష అనేటువంటిది మానవుని దేవుని నుంచి దూరం చేస్తుంది. పరలోక రాజ్యంలో ప్రవేశింపకుండా ఆటంకపరుస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులేమి దైవజనులేమి ధనాపేక్షతో జీవించడం మనం చూస్తున్నాము. దేవుని బిడ్డ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. బైబిల్లో చాలామంది కీడులు తెచ్చుకొని నశించిపోయారు. అందులో ప్రధానంగా మనకు కనిపించే వాళ్ళు ఎవరంటే, పాత నిబంధనలు అయితే గేహజీ, ఆకాన్లు మనకు కనిపిస్తారు. ఇక క్రొత్త నిబంధనలు అయితే అననీయ, సప్ఫీరాలు, అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం కొరకు అడిగిన ధనవంతుడైన యువకుడు. ధనము మంచిదే, అవసరాల కొరకే. ధనమే సర్వస్వం అనుకోకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ధనాపేక్ష వలన కీడును కొని తెచ్చుకున్న వారు ప్రధానంగా మనందరికీ తెలిసిన వాళ్ళు ఎలీషా దగ్గర శిష్యర్కం చేసిన గేహజీ. ఎలీషా ప్రవక్త అగ్ని లాంటి దైవజనుడు. అంత గొప్ప దైవజన్ దగ్గరుంటూ ధనాపేక్షతో జీవించాడు. దేవుని బిడ్డ, నువ్వెంత పెద్ద దైవజనుల దగ్గరున్నా నీలో ధనాపేక్ష ఉంటే అది నిన్ను నాశనం చేస్తుంది. చూసారా, అతడు ఎలీషా ప్రవక్త కుష్ఠరోగి అయినటువంటి నయమాన్ని బాగు చేస్తాడు. అతడు గిఫ్ట్స్ తీసుకొస్తాడు. ఎలీషా ప్రవక్త అంగీకరించడు. ఆ కానుకలు వద్దంటాడు. అప్పుడు ఈ గేహజీ చూశాడు, వాటిని కైవసం చేసుకోవాలనుకున్నాడు. వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. దేవుని శాపం ఈ గేహజీ మీదకి, గేహజీ కుటుంబం మీదకి వచ్చేసింది. చూడండి, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. ఎలీషా ప్రవక్త అన్నాడు, నీ ధనాపేక్షతో నువ్వు ఉన్నావు కనుక, ధనాపేక్షను కలిగి ఉంటున్నావు కనుక నీకు నీ సంతతికి సర్వకాలం నయమాన్ కుష్ఠ వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, అప్పటికప్పుడే శిక్ష వచ్చేసింది. ధనాపేక్ష అనేటువంటిది విగ్రహారాధన వంటిది. నువ్వు బొమ్మల్నే పూజించవసరం లేదు. దేవుని బిడ్డ, ధనాపేక్షను కలిగి ఉంటే అది విగ్రహారాధనతో సమానమని పౌలు గారు కొలస్సీ పత్రికలో చాలా స్పష్టంగా తెలియచేశాడు. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును
అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని కొలసీ సంఘానికి పౌలు గారు రాశాడు. ఇందులో విగ్రహారాధన అయిన ధనాపేక్ష విగ్రహారాధన వంటిది. దేవుని బిడ్డలారా, నయమాన్ సంతతికి సర్వకాలం పుష్టి వచ్చింది. అలాగే ఆకాన్ అనే వ్యక్తి శపితమైన వస్తువులను దొంగిలించాడు. ఎరుకోలో శాపగ్రస్తమైన వాటిని దొంగిలించాడు. అప్పుడు ఏం జరిగింది? దేవుని ఉగ్రత వచ్చింది. ఆకాను కుటుంబాన్ని రాళ్లతో కొట్టి ఆకోరు లోయలో కాల్చివేశారు. ఈ విషయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంది. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకునూ ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము వీడిన వాడై మళ్ళు కొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు. ఇలా పాత నిబంధనలు ఎన్నో ఉదాహరణలు ఉండే, వాటిలో ప్రధానమైన వాళ్ళు వీరు. అలాగే క్రొత్త నిబంధనల అపోస్తల కార్యంలో అననీయ సప్పీరాలు సగం దాచుకొని ధనాపేక్షతో సగం దేవుని పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు ఉగ్రత వచ్చేసింది. పేతురు గారు ఆత్మతో నింపబడి వాళ్ళ మీదకి దేవుని శిక్షను ప్రకటించాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. ఈ విధంగా అననీయ సప్పీరాలు ధనాపేక్షతో మరణించుట జరిగింది. దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అలాగే ధనవంతుడైన ఒక యవనస్తుడు ప్రభువారి కాలంలో ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు ఆజ్ఞలు పాటించమన్నాడు ప్రభు. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, ఇంకేం చేయమంటావు అన్నాడు. అప్పుడు అతను ఒక ప్రేమతో చూసి, నీ కలిగిందంతా అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. విన్నారా? ఆచారాలు పాటించాడు, ఆజ్ఞలు పాటించాడు, కానీ ధనాన్ని విడిచిపెట్టలేకపోయాడు. చూడండి, ఆ ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. దేవుని బిడ్డ అప్పుడేం చేశాడు? ధనాపేక్షను విడిచిపెట్టలేకపోయాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22వ వచనం, అనగా క్రింద వచనం, అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దేవుని బిడ్డ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ధనాపేక్ష. అందుకనే అంటాడు పౌలు గారు తిమోతితో రాస్తూ, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశలోను పడుదురు. అట్టి మనుషులను నష్టంలోనూ నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. సమస్తమైన కీడులకు మూలం కనుక ధనాపేక్ష లేకుండా జీవిస్తాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు.
మాలో ధనాపేక్ష లేకుండా ప్రభువా ఉన్నదాంతో తృప్తిపడి పరలోక భాగ్యం పొందే భాగ్యం మాకు దయచేయి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.